టీవీకే పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ పార్టీ మారిమోగిపోతుంది. అదేవిధంగా విజయ్ గారి పేరు మాత్రం బీభత్సం. అది నార్తా, ఈస్టా, వెస్టా, సౌతా అని కాదు, కానీ దేశవ్యాప్తంగా అతని పేరు అయితే మారిమోగిపోతుంది. ఎందుకంటే పార్టీ పెట్టి 2 సంవత్సరాల్లోనే 100 సీట్లకు పైగా గెలవడం అంటే నిజంగానే అద్భుతం. ఇక్కడ గమ్మత్తైన విషయం చెప్పుకోవాలి, ఒక 2-3 విషయాలు. అతను ఎక్కడా కానీ తన క్యాంపెయిన్లో ఎక్కడా కానీ బూతులు మాట్లాడలేదు. అతను ఏదైతే ప్రజలకు చెప్పాలన్నాడో స్ట్రైట్గా చెప్పేసినాడు. ఏ పార్టీ మీద ఎక్కువగా నిందలు వేయలేదు, ఏ పార్టీ మీద వేయలేదు. అది డిఎంకే అవ్వచ్చు, ఏఐడిఎంకే అవ్వచ్చు. ఆయన ప్రశ్నించాడే తప్ప మరీ ఎక్కువగా వల్గర్గా బూతులతో ఎక్కడ కానీ ఒక్క మాట అంటే ఒక మాట కూడా మాట్లాడాలి. తాను ఏదైతే ప్రజలకు చెప్పాలన్నాడో స్ట్రైట్గా సింగిల్గా వస్తా, సింగిల్గానే పోటీ చేస్తా, అన్ని నియోజకవర్గాల్లోనూ నేనే పోటీ చేస్తున్నా అంటే తన పార్టీ ఒక సింగిల్గా పోటీ చేస్తుంది, మీకు మంచి చేస్తానని చెప్పేసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఈ మేనిఫెస్టోను వదిలేశాడు అంతే. తను చేయాల్సింది కరెక్ట్గా, క్లారిటీగా, నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అదొక అద్భుతం. అది ఎలక్షన్ క్యాంపెయిన్ ఎవరు కూడా అబ్జర్వ్ చేయలేదు, కానీ తర్వాత అందరూ కూడా దాని మీద విశ్లేషణ చేస్తున్నారు. నిజంగా అద్భుతం. అదే మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటి నా సామిరంగా ఒకవైపు బూతులు, ఇంకొక వైపు సోషల్ మీడియాలో రచ్చ, కామెంట్స్, అబ్బో ట్రోలింగ్స్, అబ్బో నా సామిరంగా అదొక వ్యవహారం మన తెలుగు రాష్ట్రాల్లో అయితే. అదేవిధంగా ఇంకొక విషయం, అతను విజయ్ గారు తన కార్ డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చాడు. అతను కూడా గెలిచాడు, అతను కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇంకొకటి ఏమంటే 29 ఏళ్ళ ఒక మహిళ, ఆమెకి సీట్ ఇచ్చాడు. మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆమె కూడా ఎమ్మెల్యేగా గెలిచింది. చాలా ఆనందంగా ఉంది. 29 ఏళ్ళ మహిళ తమిళనాడులోనే ఇంకా అదొక రికార్డ్ అంట. 29 ఏళ్ళకే ఎమ్మెల్యేగా తమిళనాడులో. తర్వాత ఒకే ఒక ఓటుతో ఎమ్మెల్యేగా గెలిచాడు టీవీకే పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి. ఒకే ఒక ఓటు తేడాతో. అంటే చూడండి, ప్రతి ఒక్క ఓటు ఎంత ఇంపార్టెంట్ అనేది దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు విజయ్ గారు ఆయనకు వచ్చేటువంటి సీట్లు ప్రభుత్వానికి ఏర్పాటు చేయగల సీట్లు కావు. ఆయన ఇంకా ఒక 10 సీట్లు ఏమో ఎక్స్ట్రాగా కావాలి. అందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా సిపిఐ, సిపిఎం వాళ్ళంతా కూడా కాంటాక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. విజయ్ గారి తండ్రి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో కూడా మాట్లాడాడంట. కాంగ్రెస్ పార్టీ కూడా తమిళనాడులో మేబీ 5 సీట్లు ఏమో గెలిచినట్టుగా ఉంది. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారంట. ఎవరో ఒకరు వస్తారులే. ఇక్కడ విజయ్ గారు గెలిస్తే తమిళనాడులో, ఆంధ్రాలో ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద బీభత్సమైన ట్రోలింగ్స్. సొంత పార్టీ కార్యకర్తలే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు. చూడన్నా, మనమే 2014లో పార్టీ పెట్టాము, ఇంకా ఒక సంఘాలను ఆపుతున్నాము. అక్కడేమో పార్టీ పెట్టాడు, సింగిల్గా అన్ని నియోజకవర్గాలు పోటీ చేపించాడు, 100 సీట్ల కానీ పైగానే గెలుచుకున్నాడు. అతను పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇది ఇంకా గమ్మత్తు. విజయ్ గారు పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ అతను గెలిచాడు. అసలు దాన్ని తట్టుకోలేకపోతున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్. గిలగలా కొట్టుకుంటున్నారు పాపం. గెలిచాడు, తర్వాత ముఖ్యమంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అప్పుడే వాళ్ళ ఇంటి దగ్గర అబ్బో నా సమరంగా హడావిడి బీభత్సం. 2 నియోజకవర్గాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఒక నియోజకవర్గంలో ఆయన ఉంటాడు, ఇంకో నియోజకవర్గంలో ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది. ఆ రాజీనామా చేసినటువంటి నియోజకవర్గంలో త్రిషా గారిని పోటీ చేపిస్తారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఎంతవరకు నిజం అనేది తెలియాలి. మేబీ ఆమెకి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చేమో, తప్పే ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనేసి కూడా మాట్లాడుకుంటున్నారు. టీవీకేకి 108 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వచ్చాయి. 2 కలిస్తే 113 అవుతాయి. మిగతా 5 సీట్ల కోసం పీఎంకే, సిపిఐ, వీసీకే లాంటి పార్టీలతో కలిసే ఛాన్స్ కూడా ఉంటుంది అనేసి మాట్లాడుకుంటున్నారు. సో అదేవిధంగా విజయ్ గారికి ఇంకా సినిమా ఫీల్డ్ నుంచి చాలామంది విశేషకులు చెప్తున్నారు. సందీప్ రెడ్డి గారు కూడా, అదే డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు కూడా ఆయన ట్వీట్ చేశాడు. సినిమా ప్రజలను కదిలించగలదు, వ్యవస్థను షేక్ చేయగలదు, తన ఉనికిని పవర్గా మార్చగలదు. సినిమా తన తెరను దాటి పరిధిని విస్తరించుకుంటుంది. ఇదేమి ఆర్భాటం, గందరగోళం కాదు, రియల్ పవర్ అని చెప్పేసి సందీప్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు. అదేవిధంగా ఒక కమెడియన్ ఉంటాడు, విటీవీ గణేష్ గారు.
ఆయన మాటలు మీరు చూసుంటారు. ఆయన అన్నటువంటి మాట ప్రస్తుతం సమాజాన్ని ఉద్ధరించడానికి విజయ్ సరైన వ్యక్తి అని, ఆయన సీఎం కావాలని చెప్పేసి కోరుకుంటూ టీవీకేకే ఓటు వేశారని చెప్పేసి ఓటు వేసిన తర్వాత ఆయన బయట వచ్చి మాట్లాడాడు. ఆ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. నీకంతా తెలుసు కదా అతని కామెడీ, ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని చెప్పేసి మాట్లాడతాడు కదా అతను. అదేవిధంగా ఇంకా అద్భుతాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అతనికి ఉన్నట్టు ఫ్యాన్ ఫాలోయింగ్, విజయ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. యూత్ బాగా ఫుల్ అట్రాక్ట్ చేసినాడు. యూత్ ఆల్రెడీ విజయ్ గారు అంటే యూత్ పడిసేస్తారు. అలాంటి ఆయన పాలిటిక్స్లోకి వచ్చి అలా చేశానంటే యూత్ అంతా కూడా బాగా స్ట్రాంగ్గా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ కూడా నిలబడ్డాడు, కానీ వాళ్ళంతా కూడా ఓట్లు వేసే రకం కాదు. వాళ్ళంతా సోషల్ మీడియాలో గెలిగే రకం, కామెంట్ చేసే రకం. కానీ విజయ్ గారికి నిలబడేటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఓట్లు వేసి వేపించే బ్యాచ్ ఇది. పవన్ కళ్యాణ్ వెనుకున్నారు చూసినావా, వాళ్ళు ఓట్లు వేపించే బ్యాచ్ కాదు, ఓట్లు లేని వ్యక్తులు వాళ్ళంతా. సోషల్ మీడియాలో కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్, సోషల్ మీడియాలో పోస్టులు చేసే బ్యాచ్. ఎన్నికల్లో భయంకరబాబా సోషల్ మీడియా అవును పనికొస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి ఓట్లు వేయించే బ్యాచ్ కూడా కావాలి కదా, ఇంటింటి తిరిగి ప్రచారం చేసే బ్యాచ్ కూడా కావాలి కదా. అదే లేకుండా ఎక్కడ అమెరికాలోనో, ఎక్కడ లండన్లో కూర్చొని, ఎక్కడ దుబాయ్లో అక్కడ కూర్చొని ట్వీట్లు చేస్తారు. ఈవెన్ వాళ్ళు వచ్చి ఓటు కూడా వేయరు ఇక్కడ. అలాంటి బ్యాచ్ జనసేన పార్టీ ఉండేది. అలాంటి బ్యాచ్తో పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏం చేయగలరు పాపం. అది అంతే, పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా తెలుసు కాబట్టి ఆయన పొత్తుల్లో వెళ్తున్నాడు. కానీ తన యొక్క అభిమానులు ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు విజయ్ గారిని చూసి. ఏంది అతను 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిపోయాడు, మా ఓడేమో 2014లో పార్టీ పెట్టాడు, ఫస్ట్లో ఏమో పోటీ చేయలేదు, తర్వాత సింగిల్గా పోటీ చేసినాడు, 2 చోట్ల ఓడిపోయాడు, సిపిఎం అన్నాడు, సిపిఐ అన్నాడు, బీఎస్పీ అన్నాడు, కలిసినాడు, 2 చోట్ల ఓడిపోయాడు, మళ్ళీ 3వసారి వాళ్ళతో అన్ని పార్టీని కలిపి పోటీ చేస్తే లాస్ట్కి ఎమ్మెల్యేగా గెలిచి ఆయనకు వచ్చిన పదవి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా కాదు. చాలా బాధపడుతున్నారు పాపం జన సైనికులు.